అందుతోని కన్న తీయదట అమ్మ పాడే రాగి పాట తేరిలోని పాడే తీయదంట అమ్మ పాడే జల పాట అందుతోని కన్న తీయదంట అమ్మ పాడే రాగి పాట తేరిలోని పాడే. నీకు పాటలు కూడా వచ్చామ్మా? వచ్చు. నువ్వు వేడికి పోయినావమ్మా? అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. నువ్వు నైట్ కూడా ఆనే జోజు నువ్వు. ఇప్పుడు 5 నిమిషాలు వచ్చేసా. నాకు నైట్ మస్తు గుర్తు వచ్చినావు నువ్వు. నేనా? ఇప్పుడు 5 అయిపోయింది కదా, 5 నిమిషాలు వచ్చిన. 5 అయింది కదా, 5 నిమిషాలు వచ్చేసిన. 5 నిమిషాలు వచ్చేసినావా? నైట్ ఆనే జోజును అమ్మమ్మ దగ్గర. మరి నా పక్కన జోజోలే నువ్వు. అప్పుడు ఇప్పుడే నేను నీ పక్కన పడుకుంటా కదా. ఇప్పుడా? నేను పుడితే రాలేదా నీకు? గుర్తొచ్చిన. మరి ఎందుకు రాలేదు? అన్నం తిన్నా, ఇడ్లీ తిన్నా, బయట ఫుడ్. మా అమ్మ బయట ఫుడ్ తెచ్చిండు. ఏం తెచ్చిండు? బయట ఫుడ్. అది ఏం ఫుడ్? బయట ఫుడ్ అంటే ఏం తెచ్చిండు? సమోసా. దాని ప్లేట్లో ఒకటి ఉంది, అదంతా ప్లేట్ తీసుకొని మొత్తం తినేసా. మరి నాకు? నీకు బయట ఫుడ్ అంటే ఇష్టమా? ఇష్టం లేదా? మరి నాకు అంటున్నావు. నువ్వు తిన్నావు కదా, అందుకే అడిగిన. నువ్వు ఏం చేస్తున్నావు? ఈ చేతులు మండుతాయి మరి. ఇది ఉల్లిపాయ. వెల్లుల్లిపాయ. 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 వెల్లుల్లిపాయ ఇది ఏమంటారు? ఎల్లిగడ్డ. వెల్లుల్లిపాయలు అంటారు. వెల్లుల్లిగడ్డ. ఎల్లిగడ్డ. అది ఇదా? చింతపండు కాదు, అల్లం. అల్లం ఎల్లిగడ్డ. అల్లం ఎల్లిగడ్డ. ఉల్లిపాయ దక్కిలా తీయద్దు, తీద్దాం ఇక్కడి. అమ్మా ఏం పెట్టుకోవాలి? ఇది గన్న. ఏం చేసినావు మరి అమ్మమ్మ ఇంటి కాడ? అమ్మ ఇంటికన్నా మంచిగా అన్నం తిన్నా, జాలీగా స్నానం చేసా, మంచిగా చూసుకున్నా, టీవీ చూస్తున్నా అంతే. అమ్మమ్మ పసుపుబొట్టుకు పోయిందా? వేరే వాళ్ళ ఇంటికి పోయిందా? పోయింది. నువ్వు పోయిందంట కదా? నువ్వు పోయినావంట కదా? పోయినా. పోతే ఏమైంది? పోతే ఏం కాలేదు. జేజ మొక్కినా మరాడా? మొక్కినా. నేను కూడా పుట్టించిన జేజ. ఎవరు? నేను. నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళావా? వాళ్ళ ఇంటికి వెళ్ళలే, మన ఇంట్లో. మన ఇంట్లో కూడా నేను జేజ ముట్టించిన. ఏంటి తెలుసా? గన్ను. అయ్యో, ఇట్లా పట్టుకొని అట్లా చెయ్యొద్దు కదా. ఏమనుకుంటున్నావు? ఫిష్ తినొద్దు కదా, అందుకని మూల తీసుకున్నా. రేపు స్కూల్ ఉంది. హాఫ్ డేనే. నో లంచ్. తెలుసా? నువ్వేమో లంచ్ పడేస్తావు. నీకు తెలుసా అసలు? తెలుసు. నువ్వే చేస్తావో అది కూడా నేను చేస్తాను కదా. అవునా? అన్ని ఖరాబ్ చేస్తున్నావు. అమ్మ దీంట్లో అల్లం ఎల్లిగడ్డని దీంట్లో వేస్తే మంచిగా అల్లం ఎల్లిగడ్డ ఉంటుంది, మంచిగా టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. నువ్వు అమ్మమ్మని బాగా సతాయించినావు కదా? లేదు. మరి ఇప్పుడు వచ్చిన సంది అమ్మమ్మనే అంటున్నావు. అంటే అమ్మమ్మని ఎన్నిసార్లు పిలిచినావు? అమ్మ ఇంటికి వచ్చినా కూడా నన్ను అమ్మ అని పిలవకుండా అమ్మమ్మ అని పిలుస్తున్నావు. ఇప్పుడు ఎన్నిసార్లు అమ్మమ్మ అనలే? వద్దు వద్దు నాన్న. నాన్న అంటే నాన్న అని పిలవద్దా?
జాన్ అవుతాడు డాన్. వర్ష అవుతాడు దేవత సార్ మంచి ఫ్రెండ్. మంచి ఫ్రెండ్.